కాబోయే ఎంపీ భర్త గారితో విజిట్ చేసుకుని మధ్యగారు. థ్యాంక్ యూ. మత్స్యకారు జీవితం ఎట్లా ఉంటుంది, లేకపోతే వాళ్ళ జీవనోపాధి కోసం రోజు వాళ్ళు వెళ్ళి చేసే ఫిషింగ్ ఎట్లా ఉంటుందని ఎక్స్పీరియన్స్ చేయడానికి కోల్డ్ స్టోరేజ్ ఎందుకు ముఖ్యంగా ఎందుకు అవసరం అంటే సార్, ఒక్కోసారి చేపలు మనకు బాగా పడతాయి, అన్ని బోట్లకి పడిపోతాయి. ఒక్కోసారి వ్యాపార వస్తువులు ఏం చేస్తారండి సార్, 500కి వెళ్ళేది 200కి 150కి, అంతగానే ఇది పచ్చి చేపలు మనం పెట్టుకోలేము. ఫ్రీజర్ తెప్పిద్దాం, అది అర్థమైపోయింది. కోల్డ్ స్టోరేజ్ కట్టిద్దాం మనం. భవిష్యత్తులో ఏదన్నా మాకు కేటగిరీ మార్చి ఎస్సీగా రికగ్నైజ్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం, దాని మీద ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళని చీట్ చేసి చేస్తారని చెప్పి గత 5 ఏళ్ళుగా ఏమీ చేయలేదని అడుగుతున్నారా అందరు మత్స్యకారులు? అది లాస్ట్ టైం అయింది కదా సార్, అప్పుడు వైసీపీ మమ్మల్ని మభ్య పెట్టి దాన్ని చేస్తా అన్నారా? చేస్తానని చేయలేదు. చేస్తాను ఓట్లు తీసుకున్నారా? సార్ మొత్తానికి 50 రోజులు చేసాం. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు అసలు దాన్ని చూసేస్తలేదు ఈరోజు వరకు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మత్స్యకారులకి ఎటువంటి రాయితీ మీద కూడా ఎటువంటి పరికరాలు ఇవ్వలేదు సార్. మన తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు అవన్నీ సబ్సిడీలు ఇచ్చాడు. వాళ్ళు బోట్లు, ఫైబర్ బోట్లు అన్ని వచ్చేసాయి. ప్రభుత్వానికి కావాల్సింది మన ఎవరో మన వృత్తి చేయకూడదు. పెన్షన్ తీసుకొచ్చే కనుక మన టీడీపీ ప్రభుత్వం 50 సార్, ఇప్పుడు 50 ఉంది. ఇప్పుడు సార్ వైఎస్ఆర్ అయితే 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని అప్పుడు చెప్పారండి. చేశారు అది అక్కడ అమలు జరగలేదు సార్. మనం ఏదైతే 50 సంవత్సరాలకి పెట్టామో అదే కంటిన్యూస్ అవుతుంది. బయట సమాజంలో ఏంటంటే మత్స్యకారులు అంటే ఒక పెద్ద గొప్ప బాధ్యతగా లేదా గొప్ప ఉద్యోగంగా భావించారు, కొంచెం చిన్న చూపుగా చూస్తున్నారు. అసలు నేను దాంతో అసలు ఏకీభవించను. అన్నదాత సుఖీబాబ అని చాలా అద్భుతమైన ఫిష్ కర్రీ చేశారు. అన్నంతో అందరం కలిసి ఎంజాయ్ చేసాము. ఒకరోజు 5 గంటలు ఉంటేనే నేను చాలా టైర్డ్ అయిపోయాను, డిహైడ్రేట్ అయిపోయాను. రోజు వీళ్ళు చేయాలంటే చిన్న విషయం కాదు. వీళ్ళ జీవితం మనం ఎప్పుడైతే అనుభవించామో, దీంట్లో ఉన్న మంచి, దీంట్లో ఉన్న కష్టాలు కూడా తెలుసుకున్నామో, భవిష్యత్తులో మన గవర్నమెంట్ వచ్చినప్పుడు తప్పకుండా మేము సపోర్ట్ చేసి వీళ్ళ బాధలు చేస్తాం. ఏంటంటే ఇప్పుడు నుంచి చంద్రబాబు గారు చెప్తున్నారు, అభివృద్ధి అనేది చేయడానికి దానికి ఒక ఆలోచన ఉండాలి. ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కాదు. ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు అంటే ఫౌండేషన్ స్టోన్లు వేస్తున్నారు కానీ ఏమీ పూర్తి చేయట్లేదు. పూర్తి చేసే బాధ్యత తప్పకుండా ఈ పార్లమెంట్ వరకు నేను తీసుకుని మా రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఇక్కడ మత్స్యకారుల జీవితం అనేది చాలా అభివృద్ధి చెందేటట్టు నేను చేస్తాను.